హాయ్ గాయస్, ఈరోజు వీడియో వచ్చేసరికి క్వాంట్ స్ట్రాటజీ టు క్లియర్ ఏఎఫ్ఓ ప్రిలిమ్స్ 2025. మీకు తెలుసు ఆగస్ట్ 30కి ప్రిలిమ్స్ ఉంది. ఐబిపిఎస్ ఏఎఫ్ఓ ప్రిలిమ్స్ ఉంది. ఓకేనా? సో మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా క్లియర్ చేయాలంటే మెయిన్ క్వాంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలుసు లాస్ట్ టైం 51 ఉండే కట్ ఆఫ్. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు స్కోరింగ్ పార్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ క్వాంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో క్వాంట్లో ఎన్ని వస్తే సేఫ్ అనమాట, మనం ఈజీగా క్లియర్ చేసుకుంటూ అంటే మినిమం 20 మార్క్స్ అన్న రావాలంటే 20 to 25 రావాలి. సో 20 to 25 రావాలంటే ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఫస్ట్ ఏవి కవర్ చేస్తే మనం ఈజీగా ఉన్న టైంలో ఈ స్కోర్ తెచ్చుకోవచ్చు అంటే ఫస్ట్ simplification or approximation, second number series, అది మిస్సింగ్ అన్నవ్వండి, రాంగ్ నెంబర్ అన్నవ్వండి, థర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫోర్త్ వచ్చేసరికి డిఐ, ఫిఫ్త్ వచ్చేసరికి అరిథమెటిక్ మిస్లేనియస్ అనమాట. ఓకేనా? అయితే ఇది నా స్ట్రాటజీ. నేను ప్రిలిమ్స్ ఎవ్రీ ఇయర్ నేను క్లియర్ చేశాను. ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ నేను క్వాలిఫై చేశాను. ఇది నా స్ట్రాటజీ అనమాట. మీ ఓన్ స్ట్రాటజీ మీకు ఉంటుంది. బట్ ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా ఒక్క పాయింట్ యూస్ఫుల్ అయినా మీరు ఫాలో అవ్వండి. సో ఇది నేను కంప్లీట్ నా స్ట్రాటజీ, నాకు హెల్ప్ అవ్వడానికి, నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ అయిన స్ట్రాటజీ అనమాట ఇది. సో అరిథమెటిక్ కదా. సో సింప్లిఫికేషన్ నుంచి 5 మార్క్స్, నంబర్ సిరీస్ నుంచి 5 మార్క్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5, డిఐ మినిమం 3 to 4 వస్తాయి కంపల్సరీ డిఐ. సో 2 ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు, 2 ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో 10 మార్క్స్. అర్థమెటిక్లో టాపిక్స్ మీరు చూసుకోండి, ఏవైతే టాపిక్స్ మీకు ఈజీగా ఉంటే టైం తక్కువ ఉండి అక్యురేట్గా వచ్చే ఆన్సర్స్. లైక్ నేను నేర్చుకున్న టాపిక్స్ వచ్చేసరికి ఏజెస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్ ఆర్ అట్లా అనమాట. అంటే ఇంకా మీకు వేరే టైమ్ అండ్ వర్క్ ఇట్లా చాలా చూసుకోవచ్చు అనమాట. ఇట్లా ఏ మిస్సెలేనియస్ నుంచి మనం ఎట్లా అంటే 3 to 5 మార్క్స్ ఇక్కడ కవర్ చేయవచ్చు. మామూలు ఇక్కడే మనకి 5, 10, 15 + 25 వస్తుంది. ఇవన్నీ బోనస్ అనమాట మనకి. ఒకవేళ ఏదైనా టైం టేకింగ్ ఇక్కడ స్ట్రక్ అయితే అవి ఇక్కడ కవర్ చేసుకోవడానికి అనమాట. మీరు ఫస్ట్ ఈ 4 టాపిక్స్ కవర్ చేసుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీకు తక్కువ టైంలోనే ఈ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మీరు 3 మినిట్స్లో 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. యాక్చువల్లీ ప్రాక్టీస్ ఉంటే 2 మినిట్స్ సరిపోతుంది. ఫాస్ట్ స్పీడ్ మార్క్స్ కనుక వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తే 2 మినిట్స్లో 5 మార్క్స్ స్కోరింగ్ చేయొచ్చు. ఈ 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు మిస్సింగ్ సిరీస్. మీరు ఆ ప్యాటర్న్ తెలుసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా అంతే, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోరింగ్ పార్ట్స్ అంటే ఇవన్నమాట. సో డిఐ కూడా ఈజీగా పై డయాగ్రామ్, పై డిఐ మీరు మీ స్ట్రెంగ్స్ ఎంతో చూసుకోండి. ప్రాక్టీస్ పైవి ఈజీ ఉంటుందా, బార్వి ఈజీ ఉంటుందా, ట్యాబ్లర్ ఈజీగా ఉంటుంది. అట్లా మీరు ఇచ్చిన డిఐలో మీరు ఫస్ట్ ఏవైతే ఈజీగా ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో కూడా ఫస్ట్ చూసుకుంటారు కదా క్వశ్చన్స్. ఏ డిఐ అయితే మీకు తక్కువ టైం టేకింగ్ ఉంది, మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉందో అది ఫస్ట్ పిక్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? సో ఇలా చేస్తే నేను ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఓకేనా? హోప్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. Thank you for your time. Happy learning.